ఎవరా రమేష్? ఇదేనా మీ ఇల్లు? తాళచేయి. థ్యాంక్స్ రా. అవును కానీ ఇంతకు రెంట్ ఎంతరా? ఏంతో కొంత ఇత్తు పోరా, రెంట్ది ఏమున్నది. చాలా థ్యాంక్స్ అండి. అట్లనే ఇల్లు చూసిరు కదా, ఈయనకు కూడా ఏమన్నా పని ఉంటాయి కూడా. సరే చూస్తా, నాకు తెలిసిన వైండింగ్ షాప్ ఉంది, రేపు పొద్దుగాల తీసుకుపోయి మాట్లాడిస్తా. చాలా థ్యాంక్స్ అండి. అరే నువ్వు సరే ఇట్లా రా. అవునే గిటెం తీసుకొచ్చినావు నన్ను. కావురా పిల్లగా, నువ్వు చూస్తే చిన్న పిల్లగాని లెక్క ఉన్నావు, ఆమె ఆంటీ లెక్క ఉన్నది, నీకు ఎట్లా తీసుకురావద్దేంద్రా? ఈ వరకు పెళ్ళి అయిందే, 2 పిల్లలు ఉన్నారు. నన్ను ఇష్టపడ అందుకే పట్టుకొచ్చిన. ఊరు దానికి పెళ్ళైందా రా? నువ్వంటే ఇష్టపడ్డదా? సరే పో, నువ్వేదో పొగడం తినిపో. అన్న పని చూపిస్తాడు, రేపు నుంచి పనులకు వస్తా. సరే మరి తింటావా? మరి ఇప్పుడు పోదామా? పోదాంపా ఇప్పుడు. సరే ఎప్పుడైతే చూపిస్తా, రేపు వచ్చి పనులకు వస్తా. సరేనా? నాకు కూడా పని అయిపోతుంది కదా కదా, చూపిద్దు. రేపు నుంచి పనులకు రావచ్చు మళ్ళా. ఇవరా, ఇదే వైండింగ్ షాప్, పోయి అలా పని చేయి. ఇదే రా అన్న, ఇదే. నమస్తే వీరన్నా. నమస్తే అన్న, ఈ పిల్లాడు పని నేర్చుకుంటాడు, మీద ఉంచుకో కొంచెం. మా చేస్తాడు. ఏం పేరు పిల్లని? రమేష్ అన్న. రమేష్. మా చేస్తావా? మంచిగా చేస్తాను మరి రమేష్, ఈ మోటార్ వైండింగ్ చేయాలి, ఆ మోటార్ బేరింగ్ చేయాలి, దీన్ని వైండింగ్ చేయాలి. చిల్లర చిల్లర పనులు బాగున్నాయి, మరి చేద్దామన్నా. మంచిగా చేసేయాలి. చేద్దాం. డైలీ మంచిగా అత్తవా? వస్తాను. సరే. జర నువ్వు కూడా దగ్గర నేర్పన్నా. మంచిగా మరి ఊరు కొత్త మనకి. ఏమైంది డల్ కూర్చున్నావు? ఏం లేదండి, ఇంట్లో ఒక్కదానే ఉంటాను కదా, కనీసము ఇంటి పక్క పొంటి ఎవ్వరు కూడా లేరు, ముచ్చట పెట్టడానికి కూడా ఎవ్వరు లేరు, ఒక్కదాన్ని ఉంటున్నా, అందుకే భయం అవుతుందని ఆలోచించి కూడా కూర్చున్నా. సరే, కొత్త ప్లేస్ కానీ రాను రాను అదే అలవాటు అవుతుంది. సరే నేను కూడా పనికి తొందరనే రావడుతుంది కానీ. సరే పోయి రాపో, కానీ తొందరగా రా. సరే తొందరనే వస్తానే. మస్తు బోరు కొడుతుంది, ముచ్చట పెట్టడానికి కూడా ఎవ్వరు లేరు. కనీసం పోయి ముచ్చట పెడతామన్నా గాని ఇల్లులు మస్తు దూరం ఉన్నాయి, ఏ ఊరో ఏం కథనో, ఒక్క ఇల్లుకి ఒక్క సంబంధం లేకుండానే ఉన్నాయి.
ఏమండి ఏమండి ఎవరు డోర్ కొడతారు? ఏమండి అబ్బా ఏమున్నదిరా ఇట్లా నేసి దీన్ని అనుభవించాలి. మీరేందండి గిట్లా వచ్చారు? అవును అని మా ఆయన పని మంచిగా ఎత్తండా? ఏం ప్రాబ్లం లేదు కదా? ఏం ప్రాబ్లం లేదండి, మంచిగా ఎత్తుండు. జీతం కూడా 15,000 ఇస్తా అన్నాడు. ఓ అవునా, సరేనండి. మీరైతే లోపలికి రండి, మంచినీళ్ళు తాగు. రండి కూర్చోండి. మీరు కూర్చోండి, నేను మంచినీళ్ళు తీసుకొస్తా. అలాగే. తీసుకోండి. మౌనిక, మీతో ఒక విషయం మాట్లాడాలి, కూర్చో. మౌనిక, నిన్ను మొదటిసారి చూసినప్పుడే నా మతి మొత్తం పోయింది. మీకు అవకాశం లేక కానీ మీ ముఖానికి మేకప్ వేసుకొని బజార్కి వచ్చారనుకో, జనాలు మొత్తం మిమ్మల్ని చూస్తారు తలదింపకుండా. అలాంటి అందం మీది. అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. ప్లీజ్ కాదనకు, అర్థం చేసుకో. అవునా అండి, నేను అంత అందంగా ఉన్నానా? నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇంతవరకు నా అందాన్ని ఎవ్వరు పొగడలేదు. ఫస్ట్ టైం మీరు పొగిడిరు, నాకు చాలా గర్వంగా ఉంది. నేను చెప్పేది కూడా అదే మౌనిక. రారా మొగుడా రా, ఈ రోజు నువ్వో నేనో తేలిపోవాలి. ఏందే పొదువుగా ముందుకే డోర్ ఎత్తున్నావు? ఎందుకేసినా అచ్చి నుంచి నన్ను అస్సలు పట్టించుకుంటలేవు. ఎప్పుడన్నా నన్ను పట్టించుకోవాలనే నీ దగ్గరికి వచ్చిన. ఏమైంది? ఫుల్ టైర్డ్ అయిపోయింది. టైర్డ్ అయిపోయినావా? ఛీ, నీతోని కూడా ఏ సంతోషం లేదు, నాకు ఏ సుఖం లేదు. నువ్వు పడుసు పోరని వాని నా మొగను వదిలేసి నీతో నచ్చిన, నువ్వు కూడా గట్లనే చేస్తానవా? ఛీ, ఏమనయ్యా, నాతో కాదు. ఏంది శాతనైతలేదా? ఛీ, నీ బతుకు చేయడా. నిన్ను పెళ్లి చేసుకొని నీతో ఎంతో సుఖంగా ఉంటాననుకున్నా, కానీ నువ్వేంద్రా గిట్ల చేస్తాను? శాతనైతలేదా? తింటావా గింత గింత బిర్యానీ? తాగుతావు ఇంత పొడుగు బీర్లు? అవి తినడానికి తాగడానికైతే కడుపు పెంచవచ్చు, కానీ నన్ను సుఖపెట్టడానికైతే ఏది పెంచద్దు. దున్నపోతు లెక్క తిని దున్నపోతు లెక్క వండుకో, నల్ల మొక్క పోడా. ఛీ, అట్లాంటివేంది మౌనిక? నువ్వు పోదామంటే నేను ఇక్కడికి వచ్చినా, నువ్వు ఇష్టపడుతున్నా ఇక్కడికి వచ్చినా. అవును, నేనే రమ్మన్నా, నేనే లేచిపోదామని చెప్పినా. అయినా నాకేం తెలుసు వీటికి వచ్చినాక గిట్లుంటావని? మేడి పండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండును. నీ పరిస్థితి కూడా గట్లనే ఉంది. ఛీ, అయ్యో ఇప్పుడు ఏమైంది? అరే ఫస్ట్ లేవు. భార్య భర్తలు కలిసి ఉంటే కరెంట్ షాక్ కొట్టినట్టు షాక్ కావాలి. అసలు నీ ఒంట్లోనే కరెంట్ లేదు, ఎందుకు ఇవన్నీ నరుకుతున్నావు? ఇగో ఇక్కడ నుంచి వీకు, నా కళ్ళం కూడా కనబడవనుకో నీ ముఖం నల్ల ముఖం చెప్తా. నాడా పీకి ఇక్కడ నుంచి. నిజంగా మమ్మంటున్నా అంటే డౌటా?
చెప్తే అర్థమైతే లేదా? ఇక్కడ ఉన్నాం అనుకోండి ముట్టు మిగలదు. అబ్బా, ఇది అనుకున్నట్టే ప్లాన్ వర్కౌట్ చేసింది. యా సుమన్, నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి మౌనిక? నువ్వంటే నాకు ఇష్టం. నీతో ఉంటేనే నీ సంతోషంగా ఉంటానా. నువ్వు లేకపోతే నేను ఉండలేను. అవునా? మరి మీ ఆయన గురించి ఒక ప్లాన్ చేసిన, అవునా? అది చేద్దామా? ఏంటిది? ఓకేనా? ఒకసారి ఆపరాట ఆపదండి. ఎందుకురా? పనులు నువ్వు ఈడెందుకు ఇటు పోతుండు, ఇటెందుకు పోతుండు? ఒకసారి ఆపి చూసేద్దాం. రే సుమన్, రే సుమన్, నువ్వు రోజు వచ్చేది ఇందుకేనారా? నేను వదినకి చెప్పాలనా? భద్ర, ఆ పని మాత్రం చేయకురా ప్లీజ్ రా. అది బాధపడతారా దానికి వెళ్తే. అరే, నువ్వు అంత మంచి వదినకి నీకు ద్రోహం చేయాలని ఎలా అనిపించిందిరా? ఏదో బుద్ధి గడ్డి దీనికి తప్పేందిరా. ఇంకోసారి ఆ పని మాత్రం చేయగాని నువ్వు ఎక్కడ మాత్రం చెప్పకురా. మా మొదలు మాత్రం వదినకి మాత్రం చెప్పకురా ప్లీజ్ రా. వెళ్తే విడాకులు అవుతారా నాకు ప్లీజ్. సరే, ఇంకోసారి ఇట్లా చేయకు. సరే వెళ్దాం.